ఛాంబర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 12 గంటల వరకు 1070 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ జరుగుతోంది. మన ప్యానెల్ను సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ బలపరుస్తున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ను సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు బలపరుస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 12 గంటల వరకు 1070 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, తెలుగు ఫిలిం సంబంధించి ఎలక్షన్స్ ప్రహ్లాదంగా మారాయి. ఇప్పుడే పోలింగ్ సమయం మిగడంతో ఇప్పటికే కూడా సభ్యులందరూ కూడా ఎవరైతే లోపలికి వచ్చారో ఓటు వేయడానికి వాళ్ళందరికీ కూడా ఓటు కల్పించే విధంగా కూడా ఓటింగ్ అధికారులు చెప్తున్నారు. ఏంటంటే ఇప్పటికే 12 గంటల వరకు కూడా మనం పోలైన ఓటు కనుక చూసుకుంటే పొద్దున్న సెక్షన్కి ఇప్పటికే దాదాపు 1647 ఓట్లకు కానీ ఇప్పటికే 600 ఓట్లు కూడా అవసరం తెలుస్తుంది. అదే డిస్మిస్ సెక్షన్కి సంబంధించి కూడా 276 ఓట్లు, అలాగే ఎగ్జిక్యూటివ్ సెక్షన్కి సంబంధించి కూడా 138 ఓట్లు వచ్చి చేస్తారు. అలాగే తక్కువ వచ్చినటువంటి స్టూడియో సెక్షన్కి సంబంధించి 56 ఓట్లు, అంటే మొత్తం మీద 12 గంటల వరకు అయితే 170 ఓట్లు కూడా వచ్చినట్టుగా చేస్తున్నారు. ఇప్పుడు అంటే మరి కాసేపు ఆల్రెడీ ఇప్పటికే 1 గంట వరకు ఓటింగ్ అనేది లాస్ట్ టైం కాబట్టి దాని సమయం ఇప్పటికే ఎవరైతే ఓటింగ్ అక్కడ ఓటింగ్ వేయడానికి లైన్ లో ఉన్నారో అక్కడ అంతవరకు మాత్రమే ఓటింగ్ చేసుకోవడానికి మనకి సమయం గడిపిస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మీరు మిగతా వరకు ఏదో లేటుగా వచ్చారో వారికి ఓటింగ్ చేసే అవకాశం ఉన్నామని చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సినిమా హీరో శివపాలన్ కానీ అలాగే నాన్నగారు ఇప్పుడు కూడా దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఓటు వినియోగిస్తున్నారు. అయితే ప్రతి ఒక్క సభ్యుడు అయితే ఈ సభ్యులు అవుతారో వాళ్ళు ఖచ్చితంగా 32 ఓట్లు కూడా వేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి సంబంధించి బ్యాలెన్స్ ఏమున్నాయో అన్ని ఓట్లు కూడా వాళ్ళు వేయాల్సి ఉంటుంది. సంబంధించి కూడా 32 కూడా ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ టైం కూడా ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఇప్పటికే కొంత ఆ సమయంలో ఆలోచన అవుతుంది వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఓటింగ్ అంతా ముగిసింది. దీనికి సంబంధించి కూడా ఓటింగ్ అంతా మరికొంత సమయం తర్వాత కొంత కూడా ప్రత్యేకంగా సంబంధించి ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఏంటి అనేది మరి కాసేపట్లో కూడా వాళ్ళు ఆ పోలింగ్ అధికారులు మనకి తెలియజేసే అవకాశం ఉంది. రైట్ సంపత్, థ్యాంక్ యూ. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 12 గంటల వరకు 1070 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ జరుగుతోంది. మన ప్యానెల్ను సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ బలపరుస్తున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ను సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు బలపరుస్తున్నారు. సిగాజీ సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాజీ పరిశ్రమలో అగ్ని ప్రమాదంలో 54 మంది మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ అంశాలపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సిగాజీ సీఈఓను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
సిగాజీ సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాజీ పరిశ్రమలో అగ్ని ప్రమాదంలో 54 మంది మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ అంశాలపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సిగాజీ సీఈఓను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, సిగాజీ సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్ గా కూడా పోలీసులు విచారణ అయితే జరిపారు. ఇలా జరిపినటువంటి విచారణలో జూన్ 30న జరిగినటువంటి సిగాచి పరిశ్రమ, ఈ సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి పటాన్ చెరువులో ఉన్నటువంటి ఈ పరిశ్రమలో అతిపెద్ద భారీ ప్రమాదమే జరిగింది. ఇందుకు బాధ్యతగా అమిత్ రాజ్ ఎవరైతే ఉన్నారు, ఈ సీఈఓ సిగాచి పరిశ్రమకు సంబంధించి సీఈఓ ఇతరుతో అతన్ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించడం జరిగింది. ప్రమాదంలో 54 మంది కార్మికులు మృత్యువాత చెందడం నిజంగా చాలా పెద్ద ప్రమాదం. అప్పట్లో పెద్ద సంచలనంగానే మారింది. రోజు రోజుకు కూడా అంటే లోపల సిగాచి పరిశ్రమ లోపల జరిగినటువంటి ప్రమాదంలో పూర్తి బాధ్యత అంతా కూడా సీఈఓదే అన్నట్టుగానే ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రమాదంలో చనిపోయినటువంటి 54 మందికి ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పటికీ కానీ మొత్తం దీని పరిశ్రమకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరు అనేది చాలా కీలకంగా మారింది. సో ఇందులో భాగంగానే విచారణ జరిపినటువంటి పటాన్చెరు పోలీసులు ఇందుకు సీఈఓను కూడా బాధ్యులను చేస్తూ కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఈ ప్రమాదం ఎప్పుడైతే సంభవించినటువంటి ఉదయం మార్నింగ్ సమయంలో సంభవించింది. అప్పుడప్పుడే అందరూ కూడా విధుల్లోకి వస్తున్నారు. విధుల్లోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆన్ డ్యూటీలోకి వెళ్తున్నారు. సో ఈ క్రమంలోనే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో, అంటే ప్రమాదం జరిగినటువంటి సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అనైతే పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మొదట ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. కానీ అరెస్టుల పర్వం ఏదైతుందో అరెస్టులు మాత్రం ఇప్పుడు మొదలయ్యాయని చెప్పవచ్చు. అందులో భాగంగానే అప్పట్లో కొంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ కానీ ఇప్పుడు మెయిన్ గా అతని సంస్థకు సంబంధించినటువంటి సీఈఓ ఎవరైతే ఉన్నారో అమిత్ రాజ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతని ప్రమేయం కూడా ఉంది. అంటే లోపల ఉద్యోగుల విషయంలో తీసుకోవాల్సినటువంటి మినిమం సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఆ జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అని అయితే గుర్తించారు. అందులో భాగంగానే ప్రస్తుతం సీఈఓ ఎవరైతే ఉన్నారో సిగాచి సంస్థకు సంబంధించినటువంటి సీఈఓను 54 మంది చనిపోవడంలో కీలక బాధ్యత వారిదే అని భావించినటువంటి పటాన్చెరు పోలీసులు అమిత్ రాజ్ ఎవరైతే ఉన్నారో అమిత్ రాజ్ను అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు. రైట్ మధు, థ్యాంక్ యూ. సిగాజీ సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాజీ పరిశ్రమలో అగ్ని ప్రమాదంలో 54 మంది మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ అంశాలపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సిగాజీ సీఈఓను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రెడ్డికి అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిగాజీ సంస్థ సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? 53 మంది మృతికి కారణమైన పాషమైలారం సిగాచి రసాయన కంపెనీ సంబంధించినటువంటి యజమాని అమిత్ రాజ్ మిశ్రాను రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే గతంలోనే కేసు నమోదైనప్పటికీ కొత్త ఎవరైతే మృతి చెందినటువంటి కార్మికులకు న్యాయం చేస్తున్న సందర్భంలో కొంత రిమాండ్ ఆపినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే అటు బంధువుల నుంచి తర్వాత మరికొంతమంది బాధితుల నుంచి డిమాండ్ వ్యక్తం కావడంతో ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ వ్యక్తం కావడంతోనే రాత్రికి రాత్రి ఏటుగా ఉన్నటువంటి అమిత్ రాజ్ సిన్హాను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే ఇంకా మరికొంత మందిని కూడా అరెస్ట్ చేయాలి కంపల్సరీ ఖచ్చితంగా
పేదలకు న్యాయం జరగనే ఉద్దేశంతో అటు పలు సంఘాల రాజకీయ నాయకులు కావచ్చు, తర్వాత స్వచ్ఛంద సంస్థ నాయకులు, తర్వాత కార్మిక సంఘాల నాయకులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టేది లేదు. అటు పరిహారంతో పాటు వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేసిన డిమాండ్ కారణంగానే ఈ రోజు అరెస్ట్ చేసి పంపించారు. మరికొంతమందిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. హీరో టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కెరీర్లో జననాయగన్ సినిమా చివరి సినిమా కానుందని ప్రకటించేశారు. తన కోసం ఎంతో మంది థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారని, ఎన్నో ఏళ్లుగా సపోర్ట్ చేశారని తెలిపారు. తన కెరీర్లో ఇంత మద్దతుగా నిలిచిన వారి కోసం తాను 30 ఏళ్లు నిలబడతానని చెప్పారు. తన అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు గుడ్ బై చెబుతున్నానని విజయ్ స్పష్టం చేశారు. హీరో టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కెరీర్లో జననాయగన్ సినిమా చివరి సినిమా కానుందని ప్రకటించేశారు. తన కోసం ఎంతో మంది థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారని, ఎన్నో ఏళ్లుగా సపోర్ట్ చేశారని తెలిపారు. తన కెరీర్లో ఇంత మద్దతుగా నిలిచిన వారి కోసం తాను 30 ఏళ్లు నిలబడతానని చెప్పారు. తన అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు గుడ్ బై చెబుతున్నానని విజయ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ ఒక సిద్ధాంతమని, అది ఎప్పటికీ నశించదని ఖర్గే చెప్పారు. తమ పోరాటం అధికారం కోసం కాదని, దేశం కోసమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో లేకపోవచ్చు, కానీ రాజ్యాంగం, లౌకికవాదం, ప్రజల హక్కుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. सभी कांग्रेस जनों को कांग्रेस के स्थापना दिवस पर हार्दिक बधाई देता हूं। आप सभी को नए साल की भी अग्रिम बधाई। 28 दिसंबर 1885 को मुंबई में कांग्रेस की स्थापना हुई थी। तब से 62 सालों तक करोड़ों कांग्रेस जनों ने अंग्रेजों से संघर्ष किया, त्याग किया, बलिदान दिया और जेलों में मुश्किल यातनाएं सही। तब कहीं देश को आजादी मिली। मैं आज कांग्रेस के सभी निर्माताओं और स्वाधीनता सेनानियों को श्रद्धांजलि देता हूं। संविधान और मजबूत लोकतंत्र की स्थापना करने वाले नायकों को नमन करते हुए कहना चाहता हूं कि उनके सपनों के भारत के लिए कांग्रेस हर संभव प्रयास जारी रखेगी। साथियों, ये कांग्रेस का सौभाग्य रहा कि देश की सभी प्रमुख हस्तियां कांग्रेस से जुड़ी रही है। ప్రపంచంలోనే అత్యంత పురాతన పార్టీ కాంగ్రెస్ అని, అనేక మంది మహనీయుల సంకల్పంతో ఏర్పడిన పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గాంధీ భవన్లో కాంగ్రెస్ జెండాను ఆయన ఎగురవేశారు. స్వతంత్ర పోరాటంలో, దేశ నిర్మాణంలో పార్టీ పాత్ర ఎనలేనిదని చెప్పుకొచ్చారు. ఎందరో మంది మహనీయులు, నిజమైన దేశభక్తులు, కాంగ్రెస్ వాదులు త్యాగం చేస్తే 1947లో మనకు స్వాతంత్రం
లభించింది. ఆనాడు పండిట్ నెహ్రూ గారు దాదాపు 12 ఏళ్ళు జైలు జీవితం గడిపినారంటే వారెంత గొప్ప త్యాగదనుడో మనకు అర్థమవుతా ఉంది. వారి త్యాగం ముందు ఇవాళ రాజ్యం ఏలుతున్నటువంటి అధికార దావంతో రాజ్యం ఏలుతున్నటువంటి నాయకులు వారి ముందు ఎంత అనే సందర్భం అడుగుతా ఉన్నాను. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదట ప్రధానమంత్రి కాకుండా ఉండుంటే ఈ దేశం ఈనాడు ఏ పరిస్థితిలో ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రపంచంలోనే ఒక విజనరీ లీడర్గా నెహ్రూ ఆనాడు ప్రధానమంత్రిగా పోషించిన పాత్ర ఇవాళ దేశ నిర్మాణం ఇంత పెద్దదిగా జరిగింది. పాకిస్తాన్కి శ్రీమతి ఇందిరా గాంధీ అంటే గడగడలే రోజుల నుంచి ఇవాళ మోడీ గారు పాకిస్తాన్ మీద విజయం సాధించే అవకాశం ఉన్నా ఆ దేశం ముందు మోకరిల్లినటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రం కాదు, ఒక దేశమే బంగ్లాదేశ్ ఒక దేశ నిర్మాణానికి, దేశం విడదీసి ఒక దేశ నిర్మాణానికి పాటుపడినటువంటి ఘనమైనటువంటి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ గారు. సంస్థానాల రద్దు కానీ, బ్యాంకుల జాతీయకరణ కానీ ఈ దేశం సామాన్యుడి చేతిలోకి రావాలనే తలంపుతో ఇందిరాగాంధీ గారు. హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో గత 50 ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన దిశాలి, నిఖార్సైన మాస్ లీడర్ పి జనార్దన్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఖైరతాబాద్ చౌరస్తాలో పీజీఆర్ 18వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూనే ప్రజా ప్రయోజనాల కోసం సొంత ప్రభుత్వాన్ని నిలదీసిన ధైర్యశాలి పీజీఆర్ అని గుర్తు చేశారు. ముఖ్యంగా కృష్ణా జలాలు తెచ్చి హైదరాబాద్ దాహార్తి తీర్చాలనే నినాదంతో ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో గత 50 ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన దిశాలి, నిఖార్సైన మాస్ లీడర్ పి జనార్దన్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఖైరతాబాద్ చౌరస్తాలో పీజీఆర్ 18వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూనే ప్రజా ప్రయోజనాల కోసం సొంత ప్రభుత్వాన్ని నిలదీసిన ధైర్యశాలి పీజీఆర్ అని గుర్తు చేశారు. ముఖ్యంగా కృష్ణా జలాలు తెచ్చి హైదరాబాద్ దాహార్తి తీర్చాలనే నినాదంతో ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత తలెత్తింది. స్థానికులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాన్ని తరలించొద్దని నినాదాలు చేస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలుపుతున్నట్లు వార్తలు రావడంతో నిన్న 2 యువకులు ఆత్మహత్య యత్నం చేశారు. పేరు చిన్నమ్మ సురేష్. మా ఊరు పీటీ అంటారు సార్. నాకేమంటే మదనపల్లె సాయంత్రం వచ్చి ఆల్మోస్ట్ మదనపల్లి జిల్లా చేస్తారని చెప్పేసి పుకార్లు వచ్చాయి సార్. అది పుకార్లో నిజమో నాకు తెలియదు సార్. నేను మనస్ఫూర్తం పడినాను సార్. మేము గన మదనపల్లి జిల్లా చేశారంటే గన మా అన్నమయ్య డిస్టిక్ మొత్తం అంతా నాశనం అయిపోతారు సార్. ఆటో వాళ్ళు, పేద కుటుంబకులు. కాన్స్టిట్యూషన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తూ వస్తుంది. ఇంతకుముందు ఎలక్షన్ ప్రచారంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాయచోటి జిల్లాని కొనసాగిస్తానని చెప్పి అందరి మధ్యలో మాట ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లో కూడా ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. మేమందరము చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో గౌరవము, అభిమానం పెంపొందించుకున్నాము. రాయచోటి జిల్లా తీసేసి మదనపల్లి జిల్లా అదనంగా ఇస్తే
రాయచోటి ప్రజల మనోభావాలు అందరివి దెబ్బతింటాయి. వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జిల్లా కేంద్రం రావాలని ప్రజలందరి ఆకాంక్షల మేరకు అందరూ ఉద్యమించడం, ప్రభుత్వం స్పందించడం, అప్పుడు ఏర్పాటైన కమిటీలు పూర్తిగా పరిశీలించి జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ దశలో ఈ జిల్లాను చీల్చి చెండాడి ముక్కలు చేయడం అనేది చాలా అన్యాయము. ఆత్మహత్యలు చేసుకోవడం యువత ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే దయవుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ఇదే నడిబొడ్డున నేతాజీ సర్కిల్లో చెప్పిన మాటను కట్టుబడి ఉంటామని చెప్పి ఈ రోజు అనుకోకుండా ఆయన యూటర్న్ అంటే ఏంది ప్రతిపాదన తీసుకోండి వెంటనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాయచోటి హెడ్ క్వార్టర్ గా ఉండాలి, అదే విధంగానే రాయచోటికి అన్ని సౌకర్యాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ గా ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఘాట్ రోడ్లో రోజుకి విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతోంది. ఘాట్ రోడ్లో ప్రయాణం వాహనదారులకు నరకాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా అరకులోయ నుండి ప్రముఖ సందర్శిత ప్రాంతమైన కాఫీ తోటల మధ్యలో ఉన్న వుడెన్ బ్రిడ్జికి గంటల తరబడి సమయం పడుతుండటంతో అత్యవసర సమయాల్లో ఘాట్ రోడ్డు ప్రయాణం చేసిన వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుత సీజన్లో అరకులోయ అందాలను తిలకించడానికి విచ్చేస్తున్న పర్యాటకులు వేలాదిగా క్యూ కడుతుండటంతో అరకు ఘాట్ రోడ్డు వాహనాలతో నిండిపోతోంది. ఒకవైపు దట్టమైన మంచు, మరోవైపు వణికించే వాతావరణం. దీనికి తోడు ఘాట్ రోడ్లో గంటల తరబడి ప్రయాణం సహనాన్ని పరీక్షిస్తుందని వాహనదారులు పేర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విజయనగరం జిల్లా కొత్తపేట సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజాం నుండి తెర్లాం వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న మరో ఆటోను ఢీకొన్నాయి. ఈ ఘటనలో 4గురికి తీవ్ర గాయాలు కాగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాతులను రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారందరూ తెర్లాం మండలంకు చెందిన వారిగా గుర్తించారు. ఏం జరిగింది? ఏం జరిగింది మరి తెలియదు. ఆటో వచ్చి ఆటో నిలుచున్నారు. మీరు అందులో ఉన్నారా? మేము పడితే ఉన్నాం. తెరబడిపోయింది ఆటో? ఏటైంది మరి నేను చూడలేదు. కరెక్ట్ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? కొత్తపేట అన్నారు. వస్తున్నామండి ఆటో మీద. కొత్తపేట ఏం జరిగింది? ఏం జరిగింది మరి తెలియదు. ఆటో వచ్చి ఆటో నిలుచున్నారు. మీరు అందులో ఉన్నారా? మేము పడితే ఉన్నాం. తెరబడిపోయింది ఆటో? ఏటైంది మరి నేను చూడలేదు. కరెక్ట్ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? కొత్తపేట అన్నారు. వస్తున్నామండి ఆటో మీద. కొత్తపేట ఏం జరిగింది? ఏం జరిగింది మరి తెలియదు. ఆటో వచ్చి ఆటో నిలుచున్నారు. మీరు అందులో ఉన్నారా? మేము పడితే ఉన్నాం. తెరబడిపోయింది ఆటో? ఏటైంది మరి నేను చూడలేదు. కరెక్ట్ ఎక్కడ జరిగింది? ఎక్కడ? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్ద పులి కలకలం రేపింది. చిట్యాల మండలంలో పెద్ద పులి సంచరిస్తోంది. భీష్మనగర్లో ఎద్దుపై దాడి చేసి చంపింది పులి. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పెద్ద పులి కలకలం రేపింది. చిట్యాల మండలంలో పెద్ద పులి సంచరిస్తోంది. భీష్మనగర్లో ఎద్దుపై దాడి చేసి చంపింది పులి. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పెద్ద పులి కలకలం రేపింది. చిట్యాల మండలంలో పెద్ద పులి సంచరిస్తోంది. భీష్మనగర్లో ఎద్దుపై దాడి చేసింది, చంపింది పులి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక, ఏదైతే పులి ఎద్దుపై దాడి చేసినట్లయితే సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఇటు పెద్దపల్లి జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లాలో గత కొద్ది రోజులుగా పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా గోదావరి అవతల వైపున పెద్దపల్లి జిల్లా మంతిని ప్లస్ అటు మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో 2 పులులు తిరుగుతున్నట్లుగా పాదముద్ర అయితే గుర్తించిన అటవీ శాఖ అధికారులు నిన్న ప్రజలకు కూడా కొద్దిగా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు కాటారం, ఇటు కాళేశ్వరం సైడ్ కూడా ఈ పులులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. దానికి తోడు ఇటు చిట్యాల మండలం, ఇటు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో జడల్పేట శివార్లో భీష్మనగర్ ప్రాంతంలో పెద్ద పులి ఒక ఎద్దుపై దాడి చేసి చంపిన ఘటనతో ఒక్కసారిగా స్థానిక ప్రజలైతే భయాందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులు చెప్పిన పులి ఇటు మన చిట్యాల మండలం సైడ్ వచ్చినట్లుగా అయితే ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజలు భయాందోళన చెందొద్దు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పులులు సంచరిస్తున్న నేపథ్యంలో అడవిలోకి ఎవరు కూడా వెళ్ళొద్దు. మన పశువులను కూడా అడవిలోకి తోలకుండా కొద్ది రోజులు జాగ్రత్తలు తీసుకోవాలి. పులికి సంబంధించిన సమాచారం అంటే వెంటనే ఫారెస్ట్ అధికారులకు అందించాలి. కానీ ఎలాంటి దాడులు కానీ పులిపై ఎలాంటి దాడులు చేయొద్దని చెప్పేసి ప్రజలు కొంత సమన్వయం పాటించి అధికారులకు సహకరించాలని చెప్పేసి అయితే ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.